రెగ్యులర్ బెయిల్ అంటే ఏంటంటే వ్యక్తిని పోలీస్ అరెస్ట్ చేసి జైలుకు పంపాక అతను కోర్టు దగ్గరికి వెళ్ళి నన్ను బయటకు వదిలేయండి సార్ అని అడిగితే కోర్టు ఇస్తే అదే రెగ్యులర్ బెయిల్. రెగ్యులర్ బెయిల్ నా రియల్ ఉదాహరణ రాముడు. అతన్ని పోలీసు ఒక గొడవ కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 2 రోజులు జైల్లో ఉన్నాక రాముడు లాయర్ ద్వారా కోర్టులో అప్లై చేశాడు. ముందస్తు బెయిల్ అంటే ఏమిటంటే ఇది అరెస్ట్ అవ్వక ముందే తీసుకునే బెయిల్. ఉదాహరణకి నాపై తప్పుడు కేసు పెట్టబోతున్నారు, ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారేమో అని అనిపిస్తే ముందే కోర్టు దగ్గరికి వెళ్ళి బెయిల్ తీసుకుంటారు. అప్పుడు పోలీస్ అరెస్ట్ చేయలేరు కొన్ని షరతులతో. ముందస్తు బెయిల్ లాట రియల్ ఉదాహరణ. సీతకు అనుమానం వచ్చింది, నా మీద తప్పుడు కేసు పెట్టబోతున్నారు, పోలీసులు ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారు అని. అందుకే అరెస్ట్ అవ్వకముందే హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తీసుకుంది. తర్వాత పోలీసులు వచ్చినా నేను ముందస్తు బెయిల్లో ఉన్నానని చెప్పగలిగింది. ఇది ముందస్తు బెయిల్. ఇంట్రిమ్ బెయిల్ ఇది చిన్న టైం కోసం ఇచ్చే బెయిల్. అంటే కోర్టు ఇంకా ఫుల్ బెయిల్ మీద నిర్ణయం తీసుకోలేదు, కానీ అప్పటి వరకు జైల్లో ఉండకుండా బయట ఉండేందుకు ఇప్పటికి ఇంత టైం బెయిల్ అని ఇస్తారు, తాత్కాలికంగా అనమాట. ఇంటరిమ్ బెయిల్ రియల్ ఉదాహరణ. రఘు బెయిల్ కోసం కోర్టుకు అప్లై చేశాడు, కానీ కోర్టుకి పూర్తి ఫైల్ ఇంకా చూడాలి. అప్పటి వరకు 10 రోజులు తాత్కాలికంగా బయట ఉండండి అని చెప్పింది. 10 రోజుల తర్వాత ఫుల్ బెయిల్ నిర్ణయం. ఇది ఇంటరిమ్ బెయిల్. డిఫాల్ట్ బెయిల్ ఇది పోలీసుల తప్పిదం వల్ల వచ్చే బెయిల్. ఏమవుతుందంటే పోలీసుల కేసు పెట్టాక టైం లోపల ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. అది చేయకపోతే నిందితుడికి నన్ను బయటకు వదలసిందే అనే హక్కు వస్తుంది. అదే డిఫాల్ట్ బెయిల్. డిఫాల్ట్ బెయిల్ ఫర్ ద రియల్ ఉదాహరణ. మనీని ఒక సీరియస్ కేసులో అరెస్ట్ చేశారు. పోలీసులు 90 రోజుల్లో ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, కానీ వాళ్ళు ఆలస్యం చేశారు. 90 రోజులు పూర్తయ్యాయి. మనీ లాయర్ కోర్టులో ఛార్జ్షీట్ లేదు, మా వాడికి బెయిల్ ఇవ్వాలని అడిగాడు. కోర్టు ఇవ్వాల్సిందే. ఇది డిఫాల్ట్ బెయిల్, పోలీసులు లేటు వల్ల. బెయిలబుల్ కేసుల్లో బెయిల్ మన హక్కే. పోలీస్ స్టేషన్లోనే లేదా కోర్టులో అడిగితే వాళ్ళు ఇవ్వాల్సిందే. చిన్న చిన్న కేసులు ఇలాంటివి. బెయిలబుల్ కేసుల్లో రియల్ ఉదాహరణ. రాజు మీద చిన్న గొడవ కేసు పెట్టారు. ఇది బెయిలబుల్ కేసు. పోలీస్ స్టేషన్లోనే షూరిటీ ఇచ్చి బయటకు వచ్చేశాడు. ఇలాంటి కేసుల్లో బెయిల్ మన హక్కు. నాన్ బెయిలబుల్ కేసుల్లో బెయిల్ అంత ఈజీ కాదు. హత్య, అత్యాచారం లాంటి సీరియస్ కేసుల్లో ఇవ్వాలా వద్దా అన్నది కోర్టు ఇష్టమే. కోర్టు చూస్తుంది నేరం ఎంత పెద్దది, బయటికి వస్తే పారిపోతాడా, మళ్ళీ తప్పు చేస్తాడా, అన్నీ చూసి నిర్ణయం తీసుకుంటుంది. నాన్ బెయిలబుల్ కేసులలో రియల్ ఉదాహరణ. శంకర్ మీద హత్య కేసు పెట్టారు. ఇది నాన్ బెయిలబుల్. అతను బెయిల్ అడిగినా కోర్టు వెంటనే ఇవ్వలేదు. సాక్ష్యాలు, పరిస్థితులు అన్నీ చూసి చాలా రోజుల తర్వాతే నిర్ణయం తీసుకుంది. ఇది కోర్టు డిస్క్రిప్షన్ మీద ఉంటుంది. ప్రొవిజనల్ బెయిల్. బెయిల్ మంజూరైంది కానీ షూరిటీ పేపర్లు, డాక్యుమెంట్లు ఇంకా కంప్లీట్ కాలేదనుకో, అప్పుడు ఇప్పటికి బయట ఉండండి అని చిన్న టైం బెయిల్ ఇస్తారు. ప్రొవిజనల్ బెయిల్ అట రియల్ ఉదాహరణ. గోపికి బెయిల్ మంజూరైంది, కానీ షూరిటీ పేపర్లు పూర్తి కాలేదు. అప్పుడు కోర్టు ఈలోగా 2 రోజులు బయట ఉండండి అని చెప్పింది. ఇది ప్రొవిజనల్ బెయిల్. పారోల్, ఫర్లో వాదు ఇవి బెయిల్ కాదు, కానీ చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. పారోల్ అంటే ఇంట్లో ఎమర్జెన్సీ ఉంటే కొద్ది రోజులు బయటకు పంపిస్తారు. ఫర్లో అంటే మంచి ప్రవర్తనకి అప్పుడప్పుడు బయటకు పంపడం. చిన్నగా చెప్పాలంటే అరెస్ట్ తర్వాత రెగ్యులర్ బెయిల్, అరెస్ట్ ముందు ముందస్తు బెయిల్, తాత్కాలికంగా ఇంట్రిమ్ బెయిల్, పోలీస్ ఆలస్యం చేస్తే డిఫాల్ట్ బెయిల్. పారోల్ గర్న రియల్ ఉదాహరణ. జైల్లో ఉన్న వ్యక్తి తల్లికి తీవ్రమైన అనారోగ్యం. జైలు అధికారులు 10 రోజులు ఇంటికి వెళ్లేందుకు అనుమతించారు. ఇది బెయిల్ కాదు, పారోల్. చివరగా సింపుల్ గా మన లైఫ్ లో చూస్తే అరెస్ట్ అయ్యాక బయటకు రావడం రెగ్యులర్ బెయిల్, అరెస్ట్ భయం ఉంటే ముందే ముందస్తు బెయిల్, కొంచెం టైం కోసం ఇంటరిమ్ బెయిల్, పోలీస్ లేట్ చేస్తే డిఫాల్ట్ బెయిల్. చట్టంపై అవగాహన కలిగి ఉండటం అందరికీ అవసరం. మరింత సమాచారం కోసం నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.